క్యాన్సర్ ఒక బలమైన కారణంతో వస్తుంది, మీకు తెలియదు. మ్యాథమెటిక్స్లో మీకు ఫిగరు తెలియనప్పుడు ఎక్స్ అనుకుని లెక్క చేస్తాం. అలాగే ఒకడికి గుట్కా మూలం వస్తే, ఇంకోటి సిగరెట్ మూలం క్యాన్సర్ వస్తే, ఒక అమాయకురాలకి క్యాన్సరు ఎక్స్ అనే కారణంతో వచ్చిందనుకోండి, మ్యాథమెటిక్స్లో తెలియని ఫిగర్ ఎక్స్ అనుకుంటాం కదా, ఎక్స్ మూలన. ఇప్పుడు మనం ఏం చెప్పాం, సిగరెట్లు మానితే కానీ గుట్కాలు మానితే కానీ మీ క్యాన్సర్ తగ్గదు ట్రీట్మెంట్లో భాగంగా అని చెప్పాం. ఆవిడకి ఎక్స్ని బట్టి కదా క్యాన్సర్ వచ్చింది. మరి ఆ ఎక్స్ తీసేయకుండా వితౌట్ రిమూవింగ్ ఎక్స్, వితౌట్ నోయింగ్ వాట్ ఈజ్ ఎక్స్, వితౌట్ రిమూవింగ్ ఎక్స్ మీకు క్యాన్సర్ ఎలా తగ్గుతుంది అనుకుంటున్నారు? ఎక్కడ సూత్రం ఇక్కడ వర్తించదా? అందుకే ప్రపంచంలో ఎవరికి తగ్గదు. క్యాన్సర్ని తగ్గించడం కాదు, క్యాన్సర్ ఎందుకు వచ్చిందన్న మూల కారణాన్ని తీసేయకుండా పొరపాటును కూడా క్యాన్సర్ అరిచికి పెట్టినా తగ్గదు. ఇప్పుడు మనం కారు వేసుకెళ్ళాం, కారు వేసుకెళ్తే రోడ్డు మీద అది మధ్యలో అయిపోయింది. మనం డ్రైవ్ చేయగలం, కారు మెకానిజం మనకు తెలియదు. ఇప్పుడు మెకానిక్ వచ్చాడు, చూశాడు, కారు ఇంజన్లో కన్వేయర్ బెల్ట్ దిగిందని కనిపెట్టాడు. కారు ఇంజన్ కూడా తీసి కొత్త కన్వేయర్ బెల్ట్ వేసి రిపేర్ చేసి మనకు అప్పచెప్పాడు. అంటే కారు మెకానిక్కి కారు ఎలా చెడిపోయింది, ఎందుకు చెడిపోయింది అని తెలవబట్టే కదా అతను బాగు చేయగలిగాడు. ఒకవేళ అతను తెలియకపోతే ఇంపాసిబుల్ కదా బాగు చేయటం. మరి అలాగే క్యాన్సర్ ఎలా వస్తుందో తెలిసిన వాళ్ళు కదా వైద్యం చేసి తగ్గించగలిగేది.